మాట్లాడిద్దాం. అసలు విశాఖ మహారాజు గారు ఏంటి అసలు ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ ఆ సొంత గ్రామంలో నగర్ కర్నూలు సెంటర్ ధర్నా చేసిన వాళ్ళు కాస్త ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చింది, డీజీపీ కార్యాలయం వరకు వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత దీంట్లో కవిత వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు. అసలు వాళ్ళకి ఉన్న ప్రాణహాని ఏంటి? బేసిక్ పాయింట్ ఏంటంటే నాగర్ కర్నూల్లో జరిగిన ఈ భయంకరమైనటువంటి దాడిని మొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసి ఆ రోజు దాదాపు 4th డే 4 రోజుల క్రితం ఈ కేసు తీసుకోలేదు, వీళ్ళని లెక్క చేయలేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టినరు, వాళ్ళ మీద కేసు పెట్టలేదు, వీళ్ళని గాలికి వదిలేసి బిడ్డను చంపుకొని భయంకరమైన దెబ్బలు తిని వైద్యం చేయించుకుంటూ తినడానికి తిండి లేక ఊర్లో పోలేక నాగర్ కర్నూలు బస్టాండ్లో పండుకుంటూ పాపను చంపుకొని తిరుగుతుంటే వీళ్ళ మీద కనికరం లేకుండా, వీళ్ళు ఇచ్చిన కాగితం తీసుకోకుండా, వాని మీద కేసు పెట్టకుండా, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఉల్టా మళ్ళీ వీళ్ళ మీదనే కేసు పెట్టిన భయంకరమైన సిచ్యువేషన్లో మేము ఎంటర్ అయ్యి నాగర్ కర్నూలులో పెద్ద ఒక 6 గంటల ధర్నా చేసినాం. ఆ ధర్నాలో నుంచి అప్పుడు డిఎస్పీ ఎస్పీ దిగొచ్చి ఓకే మీరు పోలీస్ స్టేషన్ రండి మళ్ళీ మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామంటే తీసుకొని పోయినాం. ఏమని మనకు ఆ సభలో ఒక మైక్ ఇస్తే ఏమని వాగ్దానం ఇచ్చిన డిఎస్పీ, నేను మీకు అటెంప్ట్ మర్డర్ పెడతా, కేసు అట్రాసిటీ యాక్ట్ పెడతాను, ఉమెన్ అబ్యూజింగ్ పెడతాను, ఈ కేసులన్నీ పెడతా, మీరు రండి అంటే మరి చెప్పినప్పుడు పోవాలి కదా. పోలీస్ స్టేషన్కి పోయినాం, స్టేట్మెంట్ అంతా రాత్రి రికార్డ్ చేసిండ్రు. చేసిన తర్వాత సెక్షన్స్ అన్నీ పెడతామన్నారు. ఓకే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెల్లారి స్టేట్మెంట్ రికార్డ్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, బట్ రిమాండ్కి పంపట్లేదు. రిమాండ్కి పంపకపోతే వెంటనే నేను మళ్ళీ తెల్లారి మరుసటి రోజు మళ్ళీ నా కార్యకర్తలతోటి మళ్ళీ వీళ్ళని కూర్చోబెట్టుకొని దీక్షా శిబిరం వేయడం జరిగింది. దీక్షా శిబిరం సాయంత్రం దాకా జరిగినా ఉలుకు లేదు పలుకు లేదు, రెండోసారి శిబిరం జరిగినా లేదు, మూడో రోజు జరిగినా లేదు. 3 రోజులు కంటిన్యూగా శిబిరం చేసి అన్ని పార్టీలు అందులోకి వచ్చినాయి, అన్ని పార్టీలు మద్దతు పలికినాయి, అందరూ మద్దతు పలికి సంఘీభావం తెలిపి గవర్నమెంట్ మీద అటాక్ చేసి మాట్లాడినా చలనం లేదు. ఇంత కాపాడాల్సిన అవసరం ఏంటి? ఒక కేసు పెట్టకుండా ఎవరిని అరెస్ట్ చేసిండ్రో వాళ్ళని ఎగ్జిబిట్ చేయలేదు, వాడిని డిసపియర్ చేసిండ్రు, ఎవడు అబ్స్కాండ్ అయిందో తెలియదు. అసలు ఇంత ఘోరమైన పోలీస్ చరిత్రను నేను చూడలేదు. మరి దాని మీద ముందు కేసు పెట్టమని విచారించడం, తర్వాత అట్రాసిటీ కేసు పెట్టాలి, అబ్యూజింగ్ కేసు పెట్టాలి. అంటే మీరు బువ్వ లేని ఇల్లు లేని అట్టడుగు కులాలన్న ఒకే ఒక కారణంతో ఆడపిల్లల జాకెట్లు చింపి బజార్లో పడేసి గుళ్ళ పడేసి కొట్టి తిట్టి మాదిగ లంజల్లారా లేకపోతే సాకల ముండల్లారా అని వీళ్ళని మీద పడి కొట్టి రక్కిన వాళ్ళ మీద అబ్యూజింగ్ కేసులు ఉండవా? అంటే అఫీషియల్ ఆడవాళ్ళ మీదనే ఉంటాయా? అగ్రకులాల ఆడవాళ్ళని అంటేనే ఉంటాయా కేసులు? ఇలాంటి సిచ్యువేషన్లో 3 రోజులు ధర్నా శిబిరం నడిపిన, అనేక పార్టీలను ఇన్వాల్వ్ చేసిన, అనేక పార్టీలు మరి సంఘీభావం తెలిపి గవర్నమెంట్ని నిలదీసిన పోలీసులలో మార్పు లేదు. ఉల్టా 3వ రోజు ఏం చేశారు వీళ్ళు? కొమెర గ్రామంలో ఉన్నటువంటి నిందితులైన అగ్రవర్ణాలు రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి భారీ ర్యాలీ చేయించడానికి ప్లాన్ చేశారు. అంటే కొట్టినోడే ధర్నా చేయటం. ఇక్కడ నిన్న ఈ మాట, కొట్టినోడే ధర్నా చేయడం, కొట్టినోడే ర్యాలీ చేయటం. ఒక పెద్ద ధర్నా ర్యాలీ. వీళ్ళ మీద ఎవడు దాడి చేసిండో దాడి చేసిన వాళ్ళతోటే ఒక ఉద్యమం చేయాలనుకున్నారు. ఎందుకు? మేము ఇటు ధర్నా చేయాలా, అటు వాళ్ళు ర్యాలీ చేయాలి. ఈ రెండింటి మధ్య 144 సెక్షన్ పెట్టాలి. పెట్టి పెద్ద మొదటి నుంచి కూడా ఆర్టీవీ కంటిన్యూస్ కవరేజ్ ఇస్తూనే ఉంది విషయంలో. సో అక్కడ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామంలో ఎవరైతే ఈ కురుమోళ్ళు ఉంటారో జాతర నిర్వహించారో అసలు డబ్బులే వసూలు చేయలేదు, డబ్బులు లేదని ఒక మాట. తర్వాత రెండో మాట వచ్చేసి అక్కడ పాప లేదనడం. సో పోలీస్ అయితే ఏకంగా అసలు మొదటి రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజు 18వ తేదీన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో అసలు పాప ప్రస్తావన తీసుకురాలేదు, 19వ తేదీన ఇచ్చిన కంప్లైంట్ లో ప్రస్తావన తీసుకురాలేదు. సో సడన్ గా పాప ఎలా వచ్చింది అనే రకంగా పోలీసులు కొత్త డౌట్లకు తెరలేపుతున్నారు. సో ఆ రోజు కంప్లైంట్ లో కాపీలు మెన్షన్ చేయకపోవడానికి కారణం పాప సేఫ్ గా ఉందన్న ఆలోచనలో ఈ కుటుంబం ఉండడం వల్లేనా, లేకపోతే దీన్ని ఇంకేమైనా మిస్ గైడా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, మీరు అడిగిన దాంట్లో పాప లేదు అని ఎవరు ఏ పోలీస్ అధికారి అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ఒకటి నంబర్ 1. ఒకవేళ ఎవడన్నా డిక్లేర్ చేస్తే చెప్పులు తీసుకొని పోతామని మీదకి నేను వీళ్ళని తీసుకొని అమ్మా చెప్పు తీసుకొని తల్లి చెప్పు తీసుకుంటుంది, వీళ్ళు చెప్పు తీసుకుంటారు, నేను చెప్పు తీసుకుంటా. ఎవడన్నా పాప లేదు అని ఎవడన్నా డిక్లేర్ చేస్తే చెప్పులు తీసుకొని పోతామంటున్నా. మీరు అనిపించండి, ఎవరిని అనిపియండి, నేను పోతా అంటున్నా. వీళ్ళతోటి చెప్పులు తీసుకొని బయలుదేరుతా. పాప లేదంటే 2 నెలల పాప అంటే 60 days కూడా కాలే, 2 నెలలు కానీ పాపనే ఒక పూట వదిలిపెడుతుందా తల్లి? ఎవడా నా కొడుకులు ఈ అబద్ధం ఆడింది?
ఎవరు సృష్టించింది ఈ మాట? ఒక కన్న తల్లి 2 నెలలు లేని పాపను వదిలిపెట్టి తిరిగితా? ఏం మాటలు, ఏమి లంగా మాటలు అంటాను. ఆ వీడియో బయటికి రాకపోయి ఉంటే, అంటే తర్వాత మళ్ళీ ఏదో వీడియో వచ్చిందా పాపాలు ఉన్నదని చెప్పి నేనే సర్క్యులేట్ చేసిన అది, రైట్, ఆర్టీవీ కూడా చూపించింది అది. ఆ వీడియోనే లేకపోయి ఉంటే పోలీసులు ఇంకా దీన్ని తారుమారు చేసేవాళ్ళ? ఇప్పుడు పోలీసులు ఒకటి బైసాబ్ మర్డర్ కేసు పెట్టమంటే ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ రాని అంటాడు. 2 నెలల పాపకి నీకు ఏమి ఐడెంటిఫై అవుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? టెర్రర్ అయ్యి భయపడి మెదడు జిట్లి నిద్ర లేక పాలు తాగక జ్వరం వచ్చి ఆ చిన్న హార్ట్ బీట్ అయిపోయి చచ్చిపోయింది. నీకు పోస్ట్ మార్టం ఏమి ఇండికేట్ అయింది? చైల్డ్ సైకాలజిస్టులను తీసుకొచ్చి ఏ టెర్రరైజ్లో చచ్చిపోయిందో ఒక టాప్ ఇండియాలో చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురై పాప చచ్చిపోయిందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కోస్తే రిపోర్ట్లో రాదు, బ్లేడ్ పెట్టి పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ రాదు. ఇక రెండో విషయం, వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. మర్డర్ కేసు నమోదంటే రిపోర్ట్ రావాలంటారు, అట్రాసిటీ అంటే ఆమె క్యాస్ట్ ఏంది అంటారు. ఇక్కడ 2 ఉన్నారు కోడళ్ళు, ప్రీమెచ్యూర్డ్ బేబీ డిశ్చార్జ్ లేకుండా వచ్చారని చెప్పి. మరి అందుకనే కొట్టి చంపినావా? మరి ఒక పాప అన్నప్పుడు వాడు వీరప్పన్ గాడు ఒక్కడే పాపను చంపింది భారతదేశ చరిత్రలో. తర్వాత రెండో వాడేవాడు కొమిరెడ్డి, ఇద్దరే చంపింది. పాపం ప్రీమెచ్యూర్డ్ అంటే ముందుగా పుట్టిన పాప అని అంటే అసలు పాపని టచ్ చేయడానికి అంటే నేను కాలుతో గుద్ది చంపుతా కానీ నా గుద్ది చంపింది తప్పు కాదు, కానీ పాప ముందు డెలివరీ కావడం తప్పు అంటారా? అంటే చావుకు అది కారణం కాదన్నట్టు నాకు చెప్పండి సార్. ఇది నేను కాలుతో గుద్ది చంపడం తప్పు కాదు, పాప ముందు పుట్టింది కాదు చచ్చింది అంటారా? అదా మీరు అనే అర్థం ఏంది? రాంగ్ కదా అది. అలా ఎవడా ఈ డిఫైన్ చేస్తుంది ఎవరు? పాపని చెప్తున్నాడు ఏమని? ప్రీమెచ్యూర్డ్ బేబీ కాబట్టి కాలుతో దాన్నప్పుడు ఆ పోస్ట్ మెచ్యూర్ అయితే బతికేదేనా? 9 నెలలు కాకుండా 12 నెలల తర్వాత తల్లి కంటే మేము కాలుతో దంతాం అప్పుడు బతుకుద్దానా? ఏం మాటలు, ఏం వ్యవహారం ఇది? ఇది ఇట్లా ఉంచితే బేసికల్గా అక్కడ నాగర్ కర్నూల్లో 144 సెక్షన్ పెట్టి అతి భయంకరమైన ఒక వాతావరణం సృష్టించి వీళ్ళ ధర్నాన్ని తీసి పారేయాలా, ఆ ర్యాలీని తీసేయాలా, కానీ ముందు ర్యాలీ టౌన్లోకి రావాలి. ఈ వాతావరణం నుంచి ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాను. నేనేమంటున్నానంటే మిస్టర్ మనోజ్, నేనేమంటున్నానంటే ఆ ధర్నా శిబిరం ఏ రోజు 3 రోజులు నడిచింది కదా, కర్రలతోటి కాళ్ళతోటి తన్ని చుట్టుపక్కల షాపులను ఆర్గనైజ్ చేసి టెంట్ హౌస్ని బెదిరించి ధర్నా శిబిరం లేకుండా చేశారు. ధర్నా శిబిరం లేకుండా చేసిండ్రు. పోలీసు వాళ్ళు ఒక్క సెక్షన్ పెట్టి ఎవడు అరెస్ట్ అయ్యిండో వాళ్ళని చూపించలేదు. వీళ్ళకి సెక్యూరిటీ లేదు, ధర్నా శిబిరం లేదు. నా బాధితులు నేను ఎక్కడ ఉంచాలి అప్పుడు? మీరు చెప్పండి. నాకు సెక్యూరిటీ లేదు సార్, నా వాళ్ళకి సెక్యూరిటీ లేదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానని అన్ని ఫాల్తు మాటలు చెప్పి ఆ రోజు ఒక్క కానిస్టేబుల్ మీ పక్కన పెట్టినామా? సింగిల్ కానిస్టేబుల్ పెట్టలే. నాకేం మాట ఇచ్చిండు ధర్నా చేసేటప్పుడు? 10 మంది కానిస్టేబుల్ పెడతానని మాట ఇచ్చిండు. వీళ్ళు ఎడబండాలా? ఆ రోజు పాప చనిపోతే పోలీస్ స్టేషన్ పోయినాక ధర్నా అయినాక శవాన్ని పట్టుకొని ఇంకా మీరు పోండి అన్నాడు. ఆ ఊరు పోవడానికి ధైర్యం ఉందా? ఆ ఊర్లో వాళ్ళే కొట్టి చంపితిరి. ఆ ఊరు పోవడానికి భయం ఉంటుందిగా.